Hello everyone. In today's class, let us see a problem based on I section. Shear stress for I section. Shear stress distribution for I section. Okay. An I section with problem chudamma. An I section with beam 350 mm by 200 mm has a web thickness of 12.5 mm and flange thickness of 25 mm. If it carries a shearing force of 200 kilonewtons at a section, draw the shear stress distribution across the section. Okay, దీనికి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ గీమన్నాడు. ఓకే, గివెన్ డేటా ఏంటి అంటే షియర్ ఫోర్స్ ఎంత 200 కిలోన్యూటన్స్ ఇచ్చాడు. ఓకే, ఇంకేం ఇచ్చాడు 200 కిలోన్యూటన్స్ అంటే దాన్ని న్యూటన్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి, ఇంటూ 10⁻³ వేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ఏం అడిగాడు, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అని అడిగాడు. ఈ ఐ సెక్షన్కి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అని అడిగాడు. ఇంకా వాడు ఇచ్చిన డైమెన్షన్స్ ఏంటమ్మా, ఐ సెక్షన్ యొక్క బీమ్ 350 mm by 250 mm 200 mm అన్నాడు. అంటే డెప్త్ వచ్చి 350 mm, విడ్త్ వచ్చి 200 mm. ఓకే, నెక్స్ట్ వెబ్ థిక్నెస్ వచ్చేప్పటికి 12.5 mm అన్నాడు. అంటే వెబ్ అంటే ఇదే కదా, వెబ్ యొక్క థిక్నెస్ వచ్చేప్పటికి 12.5 mm. అట్లాగే ఫ్లేంజ్ థిక్నెస్ ఎంత అన్నాడు, 25 mm అన్నాడు. అంటే ఫ్లేంజ్ అంటే ఇది ఫ్లేంజ్, దాని యొక్క థిక్నెస్ ఎంత అన్నాడు, 25 mm అన్నాడు. అది రాసుకుందాం. ఇట్ క్యారీస్ అ షియరింగ్ ఫోర్స్ ఆఫ్ 200 kilonewton అట్ ఏ సెక్షన్. డ్రా షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ద సెక్షన్. షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ గీయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్. గివెన్ ఐ సెక్షన్ ఈజ్ సిమెట్రిక్ అనమాట. గివెన్ ఐ సెక్షన్ అనేది సిమెట్రిక్. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ బార్ కావాలంటే ఏంటి, ఎక్స్ డైరెక్షన్లో. ఎక్స్ డైరెక్షన్లో ఏమవుతుంది, దీనికి సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఏమవుతుంది 200/2 అవుతుంది. ఎక్స్ బార్ అంటే ఇది కదా, దీనికి సెంట్రాయిడ్ ఏమవుతుంది 200/2 100 mm అవుతుంది. వై బార్ అనేది ఏంటి, టోటల్ ఓవరాల్ డెప్త్ 350 mm. వై బార్ కావాలంటే ఏంటి, ఇది సిమెట్రికల్ సెక్షన్ కాబట్టి /2 వేస్తే సరిపోతుంది. అదే అసిమెట్రికల్ సెక్షన్ అయితే, అన్సిమెట్రికల్ సెక్షన్ అయితే మనం వై బార్ ఈజ్ ఈక్వల్ టు a1y1 + a2y2 అలా క్యాలిక్యులేట్ చేసుకురావాలి. ఇది సిమెట్రిక్ సెక్షన్ కాబట్టి సెంటర్లో ఉంటుంది, అందుకని 350/2 200/2 వేస్తే సరిపోతుంది. ఓకే, వై బార్ వచ్చింది. సో ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్ కావాలంటే ఎట్లా కనుక్కుంటామమ్మా, ఇంతకుముందు సంవత్సరం ఎలా చేసాము, దీని మొత్తాన్ని ఒక మేజర్ రెక్టాంగిల్గా కన్సిడర్ చేసి అందులోంచి ఈ షేడెడ్ పార్ట్స్ తీసేస్తే సరిపోతుంది. సో మొత్తాన్ని ఒక రెక్టాంగిల్గా తీయాలంటే ఏంటి ఫార్ములా, 200 × 350³/12. అది 200 × 350³/12 వేస్తే మొత్తం రెక్టాంగిల్ వచ్చింది. ఇప్పుడు దానిలోంచి ఏం చేయాలి, మనం ఈ విడ్త్ ఈ డెప్త్ తీసేయాలి. ఈ విడ్త్ ఎంత ఉందమ్మా, 200లోంచి ఈ 12.5 mm తీస్తే సరిపోద్ది. అది విడ్త్ 200 - 12.5. ఓకే, సో నెక్స్ట్ అట్లాగే డెప్త్ ఏంటి, డెప్త్ ఎలా వస్తుంది, ఈ టోటల్ 350లోంచి పైన 25 కింద 25 తీసేయాలి. సో 350 - 25 - 25 అంటే 300. ఓకే, సో అది క్యూబ్ వేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు క్యాలిక్యులేటర్లో ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. ఎంత వస్తుంది, 250 × 350³. అది క్యాలిక్యులేట్ చేయండి క్యాలిక్యులేటర్లో. 250 × 350³ వేస్తే ఇలా వస్తుంది అనమాట వాల్యూస్. రెండింటి నుండి మైనస్ చేయండి, ఆ వాల్యూ వస్తుంది. ఓకే, సో వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏమొచ్చింది మనకి, ఐ వచ్చింది. మనకి ఎక్కడైనా షియర్ స్ట్రెస్ కావాలంటే ఫార్ములా ఏంటమ్మా, τ = F × Ay/I × B. ఏదైనా సెక్షన్ దగ్గర కావాలంటే. ఇప్పుడు బేసిక్గా మన ఏంటి, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూపించమన్నాడు. అంటే ప్రతి పాయింట్ దగ్గర షియర్ స్ట్రెస్ ఎంత ఉంటుంది అనేది గీయాలి. ప్రతి పాయింట్ దగ్గర గీయాలంటే ఫస్ట్ టాప్ ఫైబర్లో బాటమ్ ఫైబర్లో షియర్ స్ట్రెస్ అనేది 0 ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఎక్కడన్నా సెక్షన్స్ మారుతున్న చోట చేంజెస్ అనేది వస్తుంది. ఇక్కడ ఫ్లేంజ్ వెబ్ జాయింట్ దగ్గర సెక్షన్స్ మారుతాయి. సో కాబట్టి ఇక్కడ షియర్ స్ట్రెస్ కనుక్కోవాలి. సో దానికోసం ఏం చేయాలంటే, షియర్ స్ట్రెస్ ఎట్ ద జంక్షన్ ఆఫ్ ఫ్లేంజ్ అండ్ వెబ్ ఈజ్ గివెన్ బై τ = F × Ay/I × B అనమాట. ఓకే, వేర్ F F ఫార్ములా F ఎంత వచ్చింది, 200 × 10³ ఇచ్చారు. సో 200 × 10³ న్యూటన్స్. ఏ ఎంతమ్మా, ఏరియా ఎంత ఇచ్చాడు,
ఏరియా ఎంత వస్తుంది? ఏరియా 200 ఇంటూ 25 ఏరియా, ఫ్లేంజ్ యొక్క ఏరియా. ఇప్పుడు మన షియర్ స్ట్రెస్ ఎక్కడైనా కనుక్కోవాలంటే ఏంటి? ఇప్పుడు ఈ లేయర్లో కనుక్కోవాలనుకోండి, ఫ్లేంజ్ వెబ్ జంక్షన్లో కనుక్కోమన్నాడు అంటే ఈ లేయర్లో కనుక్కోవాలి. దానిపైన ఉన్న ఏరియా మొత్తం కన్సిడర్ చేస్తాం, అంతే కదా. సో కాబట్టి ఏ ఏమవుతుంది? 200 ఇంటూ 25, ఏ ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 25. అది క్యాలిక్యులేట్ చేస్తే 5000 mm² వచ్చింది. ఓకే, సో వై బార్ ఎంతమ్మా? దానికి వై బార్ ఏమవుతుంది? జనరల్గా హాఫ్ అంటే ఎంత? మొత్తానికి 175 mm. ఆ 175 mmలోంచి 25/2 తీసేయాలి. 175 మైనస్ 25/2 తీస్తే వై బార్ ఈజ్ ఈక్వల్ టు 162.5 వచ్చింది. అర్థమైందమ్మా? నెక్స్ట్ అట్లాగే బి ఎంతమ్మా? బి ఫ్లేంజ్కి తీసుకుంటున్నాం కాబట్టి 200 mm. ఓకే, B1 ఈజ్ ఈక్వల్ టు 200 mm. అప్పుడు టౌ1 ఏమవుతుంది? టౌ1 టౌ2 ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి జాయింట్లో. దీని యొక్క విడ్త్ ఏమో 200 mm, ఫ్లేంజ్ యొక్క విడ్త్ ఏమో 200 mm ఉంది, వెబ్ యొక్క విడ్త్ ఏమో 25 mm ఉంది. సో కాబట్టి 12.5 mm ఉంది. సో కాబట్టి ఫస్ట్ దీన్ని ఫ్లేంజ్ పార్ట్నేమో B1 అనుకోండి, దానికి వచ్చే షియర్ స్ట్రెస్ వాల్యూ, కరస్పాండింగ్ షియర్ స్ట్రెస్ వాల్యూ టౌ1 అనుకోండి. అట్లాగే B2 వెబ్ యొక్క విడ్త్కి వచ్చే వాల్యూని టౌ2 అనుకోండి. ఓకే, సో దాని నుంచి టౌ1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ A1y/IB తీసుకున్నారనుకోండి. ఎఫ్ ఎంత? 200 ఇంటూ 10³. A1 ఎంత? 5000 ఇంటూ వై బార్ ఎంత? 162.5 డివైడెడ్ బై ఐ ఎంత? ఐ ఎంత? ఇక్కడ వచ్చింది కదా ముందు వాల్యూ ఐ ఎప్పుడైనా సరే కాన్స్టెంట్. టోటల్గా ఎక్కడ ఏ లేయర్ దగ్గర తీసుకోవాలన్నా సరే ఐ వాల్యూ మాత్రం టోటల్ ఏరియా తీసుకోవాలి, టోటల్ సెక్షన్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియానే తీసుకోవాలి. ఎఫ్ కూడా టోటల్ షియర్ ఫోర్సే తీసుకోవాలి. ఓకే, ఎటు వచ్చి మారేదల్లా A1y/B మాత్రమే మారుతాయి. ఓకేనా? ఇప్పుడు ఏ ఎంత వేసాం? ఓకే, ఐ ఓకే. B1 ఎంత? 200 mm వచ్చింది, అది వేసి క్యాలిక్యులేట్ చేయండి. టౌ1 ఈజ్ ఈక్వల్ టు ఇంత వాల్యూ వచ్చింది. ఓకేనా అమ్మ? అట్లాగే యూజింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్లు అంటే ఏంటి అంటే అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు టౌ ఈజ్ ఈక్వల్ టు FA/I ఇంటూ YB బార్. యాక్చువల్లీ ఏ కూడా మారిద్ది, బట్ ఇక్కడ ఏంటి సేమ్ పాయింట్ దగ్గర మనం జస్ట్ కింద థిక్నెస్ మాత్రమే మారుతుంది కాబట్టి ఆ విడ్త్కి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది అనమాట. అర్థమైందమ్మా? సో అందుకని టౌ1/టౌ2 ఈజ్ ఈక్వల్ టు B2/B1 అయింది. ఓకే, సో ఎందుకని? టౌ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు B అయింది కాబట్టి టౌ1/టౌ2 ఈజ్ ఈక్వల్ టు B2/B1 అయింది. సో దాని నుంచి టౌ2 ఏమవుతుంది? టౌ1 ఇంటూ B1/B2 అవుతుంది. టౌ1 అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ, B1 అంటే 200, B2 అంటే ఏంటి? వెబ్ యొక్క థిక్నెస్ ఎంత? 12.5 mm. అవే వాల్యూస్ ప్లేస్ చేయండి అమ్మా. 2.77 ఇంటూ 200/12.5. ఓకే, దాని నుంచి టౌ2 వచ్చింది. నౌ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎట్ న్యూట్రల్ యాక్సిస్ ఎలా వస్తుంది? మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎట్ న్యూట్రల్ యాక్సిస్ కావాలి అంటే ఎఫ్ ఇంటూ A1y1 ప్లస్ A2y2/I ఇంటూ B, వేర్ A1 A2లు ఎలా వస్తాయి అంటే A1 అంటే ఏంటంటే ఫ్లేంజ్ యొక్క ఇది, A1 అంటే ఫ్లేంజ్ యొక్క ఏరియా, దాని నుంచి న్యూట్రల్ యాక్సిస్కి ఉన్న సెంట్రాయిడ్. A2 అంటే వెబ్ యొక్క ఏరియా, దాని నుంచి న్యూట్రల్ యాక్సిస్కి ఉన్న సెంట్రాయిడ్ డిస్టెన్స్. ఓకే, సో A1 ఏమవుతుందమ్మా? 200 mm ఇంటూ 25 mm అవుతుంది. అంతేనా? ఇక్కడ ఉంది అదిగో, A1 ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 25 mm. అలాగే A2 ఏంటమ్మా? A2 ఏమవుతుంది? 12.5 ఇంటూ ఈ డెప్త్ ఎంత? 175లోంచి 25 తీసేయాలి, అప్పుడు ఎంత అవుతుంది? 150 mm అవుతుంది. ఓకే, 175లోంచి 25 తీసేయాలి ఇంటూ 12.5, అది వేస్తే A2 వస్తుంది. ఆ క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూ వచ్చింది. అట్లాగే Y1 ఏమవుతుంది? Y1 ఈ 175లోంచి 25/2 తీసేస్తే Y1 వస్తుంది, 162.5 ఆల్రెడీ ఇంతకుముందు చేసాం. అట్లాగే Y2 కావాలంటే ఏంటి? ఈ పార్ట్ 150 కాబట్టి 150/2 తీసుకుంటే Y2 వస్తుంది, వెబ్ యొక్క సెంట్రాయిడ్. ఓకేనమ్మా? అది Y2 వచ్చింది. సో దాని నుంచి టౌ మ్యాక్స్ కావాలంటే ఫార్ములా ఏంటి? ఎఫ్ ఇంటూ A1y1 ప్లస్ A2y2/I ఇంటూ B. ఓకే, సో దాని నుంచి టౌ మ్యాక్స్ వాల్యూ వస్తుంది. అర్థమైందమ్మా?
టౌ మ్యాక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ వాల్యూ ఎంత 200 × 10³. అలాగే దాని నుంచి ఇక్కడ వచ్చిన వాల్యూస్ A1 Y1 A2 Y2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఐ వాల్యూ కాన్స్టెంట్ దేనికైనా సరే. బి వాల్యూ ఎంత అవుతుంది? టౌ మ్యాక్స్ న్యూట్రల్ యాక్సిస్ దగ్గర బి ఎంత 12.5. సో కాబట్టి 12.5 ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే టౌ మ్యాక్స్ వాల్యూ 52.09 Nm² వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు టౌ మ్యాక్స్ ఎక్కడ వస్తుంది? న్యూట్రల్ యాక్సిస్ దగ్గర వస్తుంది. ఆ వాల్యూ చూపించండి. చూడండి, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ గీయాలి. షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఎలా గీస్తాం? ఇలా ఉంటుంది అనమాట. ఐ వాల్యూ ఐ సెక్షన్ గీసేసి దానికి షియర్ స్ట్రెస్ బొమ్మ గీయాలి. ఓకే అమ్మా, అంటే ఇది ఎలా వస్తుందంటే టాప్ అండ్ బాటమ్ ఫైబర్స్లో 0 అని మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లేంజ్ యొక్క సెక్షన్ దగ్గర టౌ1 ఎంత వచ్చింది? అట్ సేమ్ పాయింట్ టౌ1 టౌ2 రెండు వచ్చినాయి. టౌ1 ఎంత వచ్చింది? 2.77 వచ్చింది. టౌ2 ఎంత వచ్చింది? 44.32 వచ్చింది. ఓకే, సో టౌ1 వచ్చేప్పటికి 2.77, టౌ2 వచ్చేప్పటికి 44.32 Nm². ఓకే, అలాగే న్యూట్రల్ యాక్సిస్ దగ్గర టౌ మ్యాక్స్ ఎంత వచ్చింది? 52.09 Nm² వచ్చింది. ఓకే, అది విషయం అర్థమైందమ్మా. అది ఇప్పుడు దాన్ని గీసి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇలా చూపిస్తాం అనమాట. ఇదేంటి? షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఐ సెక్షన్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ టీ సెక్షన్ చూద్దాం. ఓకే, టీ సెక్షన్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో. ఎ బీమ్ సపోర్టెడ్ ఎట్ ఇట్స్ ఎండ్ హ్యాజ్ ఏ స్పాన్ ఆఫ్ 2 meters and carries a UDL of 200 kN/meter over the entire span. The cross section of the beam is T section, having flange width 125 mm, flange thickness 25 mm, web thickness 25 mm, and overall depth 200 mm. Calculate the maximum shear stress in the beam and draw shear stress distribution diagram. Okay, so ఇప్పుడు ఏంటి? a beam AB is simply supported at its end అన్నాడు. ఓకే, హ్యాజ్ ఎ స్పాన్ 2 meters అన్నాడు. అంటే బీమ్ యొక్క లెంత్ L = 2 meters ఇచ్చాడు. క్యారీస్ ఏ UDL ఆఫ్ 200 kN/meter అన్నాడు. అంటే UDL 200 kN/meter ఇచ్చాడు. ఓకే, UDL. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఇస్ T సెక్షన్ అన్నాడు. ఓకే, హ్యావింగ్ ద ఫ్లేంజ్ విత్ 125 mm అండ్ ఫ్లేంజ్ థిక్నెస్ 25 mm, వెబ్ థిక్నెస్ 25 mm అండ్ ఓవరాల్ డెప్త్ 200 mm. అంటే T సెక్షన్ గీసుకోండమ్మా. అలాగా ఏమవుతుంది? ఎలా గీస్తాం? అదిగోండి ఏమిచ్చాడు? ఫ్లేంజ్ యొక్క థిక్నెస్, ఫ్లేంజ్ యొక్క విడ్త్ వచ్చేప్పటికి 125 mm, థిక్నెస్ వచ్చేప్పటికి 25 mm. ఓకే, డెప్త్ వచ్చేప్పటికి ఏంటి? టోటల్ ఇది వచ్చి ఓవరాల్ డెప్త్ వచ్చేప్పటికి 200 mm అన్నాడు. వెబ్ యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చాడు? 25 mm ఇచ్చాడు. ఓకేనా అమ్మ. ఇప్పుడు దీంట్లో మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ గీయమన్నాడు. దీనికి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ గీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక WL యాక్ట్ చేస్తుంది, UDL యాక్ట్ చేస్తుంది. UDL యాక్ట్ చేస్తున్నప్పుడు షియర్ ఫోర్స్ ఎంత అవుతుందమ్మా? WL/2 అవుతుంది. W ఎంత ఇచ్చాడు? 200 kN/meter ఇచ్చాడు. సో RA RB ఏమవుతుంది? RA = RB = WL/2. 200 × L ఎంత? 2 meters ఇచ్చాడు. L × 2 / 2 వేస్తే 2 క్యాన్సిల్ 200 kN. RA = RB = సో షియర్ ఫోర్స్ ఏమవుతుంది? సేమ్ WL/2నే అవుతుంది. కాబట్టి F = 200 kN. సో Y bar ఏమవుతుందమ్మా? A1 Y1 + A2 Y2 / A1 + A2 అవుతుంది. ఓకేనమ్మా. సో ఎందుకని? ఇది అన్సిమెట్రికల్ సెక్షన్ కాబట్టి Y bar = A1 Y1 + A2 Y2 / A1 + A2 అయింది. సో వేర్ A1 అంటే ఏంటమ్మా? ఫ్లేంజ్ పార్ట్ని ఫస్ట్ పార్ట్ అనుకోండి, వెబ్ పార్ట్ని సెకండ్ పార్ట్ అనుకోండి. సో ఫ్లేంజ్ యొక్క ఏరియా ఎంత అవుతుంది? 125/25 అవుతుంది ఫ్లేంజ్ పార్ట్ యొక్క ఏరియా. అంతేనా? ఓకే, ఇక్కడ వెబ్ పార్ట్ ఫస్ట్ పార్ట్గా తీసుకున్నాడు, ఫ్లేంజ్ పార్ట్ని సెకండ్ పార్ట్గా తీసుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. సో వెబ్ పార్ట్ని ఫస్ట్ పార్ట్గా తీసుకుంటే వెబ్ యొక్క ఏరియా ఎంతమ్మా?
25 mm ఇంటూ 175 mm అంతేనా ఉంది. A1 ఈజ్ ఈక్వల్ 25 ఇంటూ 175. A2 ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 125 ఇంటూ 25 mm 125 ఇంటూ 25 mm. ఓకే, A1 ఎంత 25 ఇంటూ 175, A2 ఎంత 125 ఇంటూ 25 mm. ఓకే, దాని నుంచి y1 y2 ఏమవుతాయి అమ్మా, న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ వస్తుంది, ఈ న్యూట్రల్ యాక్సిస్ వాల్యూ ఎంత వచ్చింది, ఆ వాల్యూ కనుక్కోవడానికే కదా మనం ఇది చేసేది. ఇప్పుడు న్యూట్రల్ యాక్సిస్ ఎంత వస్తుందంటే వెబ్ థిక్నెస్ ఏమో 175/2 అవుతుంది దాని సెంట్రాయిడల్ డిస్టెన్స్. అట్లాగే y2 ఏమవుతుంది, ఈ 175 ప్లస్ ఇప్పుడు y బార్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం, బాటమ్ నుంచి y బార్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు బాటమ్ మనం ఇది y1 y2 తీసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు బాటమ్ వెబ్ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడ అవుతుందమ్మా, 175/2 వేస్తే ఇది రెక్టాంగిలే కాబట్టి 175/2 వేస్తే సరిపోతుంది. అట్లాగే విత్ రెస్పెక్ట్ టు ద బాటమ్ లేయర్ ఫ్లేంజ్ యొక్క సెంట్రాయిడ్ ఏమవుతుంది, ఈ 175 ప్లస్ దీని యొక్క సెంట్రాయిడ్ ఎంత 25/2, అదే అయింది ఇక్కడ 175 ప్లస్ 25/2. ఓకే, సో ఈ A1 A2 y1 y2 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. A1 y1 ప్లస్ A2 y2 ప్లేస్లో డివైడెడ్ బై A1 ప్లస్ A2 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు అది క్యాలిక్యులేట్ చేస్తే y బార్ వాల్యూ ఎంత వస్తుంది. ఓకే అమ్మా, సో నెక్స్ట్ ఇప్పుడు y బార్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. y బార్ అంటే ఏంటి, న్యూట్రల్ యాక్సిస్ని మనం లొకేట్ చేసాం. ఈ y బార్ అంటే న్యూట్రల్ యాక్సిస్ యొక్క y బార్ని లొకేట్ చేసాం బాటమ్ నుంచి. సో ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అని అంటే ఇది ఫస్ట్ పార్ట్ అనుకుని ఇది సెకండ్ పార్ట్ అనుకుంటే, అంటే వెబ్ని ఫస్ట్ పార్ట్ ఫ్లేంజ్ని సెకండ్ పార్ట్ అనుకుంటే I1 ప్లస్ I2 అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ వెబ్ పార్ట్ ప్లస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఫ్లేంజ్ పార్ట్ చేస్తే వచ్చేది టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ T సెక్షన్ అనమాట. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. I1 అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ వెబ్ అబౌట్ న్యూట్రల్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, BD3/12 ప్లస్ A1 ఇంటూ y బార్ మైనస్ y1 హోల్ స్క్వేర్. సో BD3 ఎంతమ్మా 25 ఇంటూ B ఎంత 25 ఇంటూ 175/3/12 ప్లస్ A1 ఎంతమ్మా 4375 mm స్క్వేర్. ఓకే, ఇంటూ y బార్ ఎంత ఇప్పుడు ఇక్కడ వచ్చింది 129.17 మైనస్ y1 అంటే ఏంటి, ఈ రెక్టాంగిల్ యొక్క సెంట్రాయిడ్, ఈ రెక్టాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఏమవుతుంది 175/2 అవుతుంది. 175/2 అంటే 87.5 mm వచ్చింది. ఓకే, సో 129.17 మైనస్ 87.5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దాని నుంచి అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే I1 ఎంత వచ్చింది క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే I1 వాల్యూ ఎంత వస్తుంది. ఓకే, అలాగే సిమిలర్గా I2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. I2 వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, I2 అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ టాప్ ఫ్లేంజ్ అబౌట్ న్యూట్రల్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి న్యూట్రల్ యాక్సిస్కి ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ నుంచి న్యూట్రల్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే BD3/12 ప్లస్ A2 ఇంటూ y2 మైనస్ y బార్ అవుతుంది. ఓకే, BD3 అంటే ఫ్లేంజ్ యొక్క BD3 ఏమవుతుందమ్మా, B ఏమో 125 mm, D ఏమో 25 mm, 125 ఇంటూ 25/3/12 అయింది. ఓకే, అది 125 ఇంటూ 25/3/12 ప్లస్ A2 ఎంతమ్మా, A2 ఎంత అవుతుంది, ఆ 125 ఇంటూ 25 ఉంది కదా, అదే వాల్యూ అవుతుంది A2 వాల్యూ ఇంటూ y2 ఎంత 187.5 మైనస్ y బార్ ఎంత 129.17 వచ్చింది. సో ఆ వాల్యూనే సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఓకేనమ్మా, ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. సో నెక్స్ట్ ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, I2 వాల్యూ వస్తుంది. క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2.
ఓకే, ఆ రెండింటిని సమ్అప్ చేస్తే టోటల్ ఐ వచ్చింది. ఓకే, సో ఫర్ గివెన్ టీ సెక్షన్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుందమ్మా? న్యూట్రల్ యాక్సిస్ దగ్గరే ఉంటుంది. ఓకే, సో న్యూట్రల్ యాక్సిస్కి ఫార్ములా ఏంటి? షియర్ స్ట్రెస్ ఎట్ న్యూట్రల్ యాక్సిస్ టౌ మ్యాక్స్కి ఎఫ్ ఇంటూ ఏవై బార్ బై ఐ ఇంటూ బి, అంతేనా? సో ఎఫ్ ఇంటూ ఏవై బార్ బై ఐ ఇంటూ బి అది క్యాలిక్యులేట్ చేయాలంటే ఎఫ్ తెలుసు మనకి ఎంత, 200 kN వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తే. షియర్ ఫోర్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా, షియర్ ఫోర్స్ WL/2. ఓకే, సో అక్కడి నుంచి 200 kN వచ్చింది, బాగానే ఉంది. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత? న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఏ అంటే న్యూట్రల్ యాక్సిస్ అంటే ఇది న్యూట్రల్ యాక్సిస్ అంటే ఎక్కడుంది? బాటమ్ నుంచి 129.17 mm దగ్గరకు వచ్చింది కదా. సో బాటమ్ నుంచే క్యాలిక్యులేట్ చేసుకున్నాం. బాటమ్ నుంచి 129.7 ఉంది కాబట్టి ఈ న్యూట్రల్ యాక్సిస్కి ఈ బాటమ్ ఏరియానే క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఓకేనమ్మా, సో ఆ బాటమ్ యొక్క ఏరియా అంటే 129.7, డెప్త్ 129.7 ఇంటూ విడ్త్ ఎంత 25 mm, విడ్త్ ఎంత 25 mm. సో అదే ఇక్కడ వేసారు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 129.17 ఇంటూ 25 mm వేస్తే ఏరియా వచ్చింది. అట్లాగే వైబార్ కావాలంటే ఏమవుతుందమ్మా? రెక్టాంగులర్ పార్టే కాబట్టి దాని హాఫ్ అంటే 129.17/2 వేస్తే డెప్త్ బై 2 129.17/2 వేస్తే సరిపోతుంది. సో దాని నుంచి వైబార్ వస్తుంది. బి ఎంత అవుతుంది? థిక్నెస్ ఆఫ్ వెబ్బే అవుతుంది 25 mm. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఏ వై బార్ బై ఎఫ్ఏ వై బార్ బై ఐబి వాల్యూస్ అన్నీ టౌ మ్యాక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టౌ మ్యాక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి? టౌ మ్యాక్స్ వచ్చేసింది. టాప్ బాటమ్ ఫైబర్స్లో 0 అన్న సంగతి మనకు తెలుసు. ఇంకా ఇక్కడ తీసుకోవాల్సిన చేంజ్ ఏంటి మనకి? ఈ ఫ్లేంజ్ వెబ్ జాయింట్లో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి మళ్ళీ? ఎఫ్ఏవై బార్ బై ఐ ఇంటూ బి. ఓకే, ఎఫ్ఏవై బార్ బై ఐ ఇంటూ బి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? పై పార్ట్ కింద పార్ట్ రెండు డిఫరెంట్ థిక్నెస్లు ఉన్నాయి కాబట్టి రెండు డిఫరెంట్ టౌలు వస్తాయి. సో రెండు డిఫరెంట్ టౌల్ అంటే ఫస్ట్ ఎఫ్ మారదు, A1 A2 క్యాలిక్యులేట్ చేయండి. A1 ఎంత? యాజ్ యూజువల్ 125 ఇంటూ 25. ఏరియా కూడా మారదు మళ్ళీ, ఎందుకని? అదే ఫ్లేంజ్ యొక్క ఏరియా తీసుకుంటాం కాబట్టి, షేడెడ్ ఏరియా దాని పైన ఏరియాని తీసుకుంటాం కాబట్టి ఏరియా కూడా మారదు. ఓన్లీ థిక్నెస్ మాత్రమే మారుతుంది. ఓకేనమ్మా, ఓన్లీ థిక్నెస్ మాత్రమే మారుతుంది. థిక్నెస్ ఎందుకని? టాప్ ఫ్లేంజ్ పార్ట్ కన్సిడర్ చేస్తే B1 125 mm వస్తుంది. అదే బాటమ్ వెబ్ పార్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 25 mm వస్తుంది. ఓకే, సో ఫస్ట్ B1 అనేది 125 mm కన్సిడర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? వైబార్ ఏమవుతుంది దానికి? ఆ పైన ఉన్న 187.5లోంచి 129.17 తీసేయాలి, అప్పుడు వైబార్ వాల్యూ వస్తుంది. ఓకే, సో టోటల్ పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ దట్ ఈక్వేషన్. మిగతా ఐఈబి వాల్యూస్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టండి, దాని నుంచి టౌ వాల్యూ వస్తుంది. ఓకే, టౌ 1 వాల్యూ వస్తుంది. ఇప్పుడు ముందు ఐ సెక్షన్లో చేసినట్టుగా టౌ 1/టౌ 2 ఈజ్ ఈక్వల్ టు B2/B1 నుంచి వేయండి. B2 ఏమవుతుంది ఇప్పుడు? 25 mm. దాని నుంచి టౌ 2 వాల్యూ వచ్చేస్తుంది. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ చూపించండి. టాప్ ఫైబర్స్ బాటమ్ ఫైబర్స్లో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ 0 ఉంటుంది. అదే ఫ్లేంజ్ వెబ్ కాంబినేషన్లో ఏమవుతుంది? టౌ 1 వాల్యూ టౌ 2 వాల్యూ డిఫరెంట్గా ఉంటాయి. ఆ రెండు వాల్యూస్ని చూపించండి. టౌ మ్యాక్స్ ఎక్కడ వస్తుంది? న్యూట్రల్ యాక్సిస్ దగ్గర వస్తుంది. ఆ టౌ మ్యాక్స్ వాల్యూ చూపించండి. ఓకే, అది అప్పుడు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అలా ఉంటుంది అన్నమాట. ఈ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషనే మన అడిగింది. ఓకే, అది